అకాల వర్షానికి నష్టపోయిన ధాన్యం రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు గద్వాల నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ బాసు హనుమంతనాయుడు. కాటన్ సీడ్ ప్యాకెట్ ధర విషయంలో రైతులలో ఆర్గనైజర్లు గందరగోళం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. రైతుల తరఫున పెద్ద ఎత్తున మేము ధర్నా చేయడానికి కానీ వాళ్ళ తరఫున వాళ్ళ రైతులతో కలిసి ఏమైనా చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎప్పటిలాగే ప్రతి సంవత్సరం ఈ విధంగా ఆర్గనైజర్లు ఇష్టానుసారంగా రేట్లు పెంచుతాము తగ్గిస్తామని వాళ్ళ రైతులు గందరగోళం చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి విషయంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకొని ఇక్కడ ఉన్న స్థానిక శాసనసభ్యులు కూడా ఈ విషయంలో తల దూర్చాలని కూడా మేము ప్రత్యేక డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు రైతుల విషయంలో ఇక్కడ ఉండేది 95% రైతులే ఉంటాం. కాబట్టి నడిగడ్డలో ఈ రైతుల విషయంలో మీరు తగిన చర్యలు తీసుకోవాలా. ఆర్గనైజర్లు అందరూ కూడా కలిసి మీరు రేటు పెంచి వాళ్ళకు గిట్టుబాటు ధర కల్పిస్తేనే ఊరుకుంటామని. అదేవిధంగా ఈరోజు వర్షాలు పడ్డాయి. నిన్న ఎక్కడ చూసినా ఐకేఎం సెంటర్లో ఒడ్లు కొనుగోలు కేంద్రాల్లో ఒడ్లన్నీ తడైనాయి. అంటే తూకమే. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈరోజు కాంటా పెడితే రేపటి వరకు వాళ్ళకి కాంటా పెట్టిన రోజే సంబంధం ఉండేది కాదు. ఈరోజు నిన్న మొన్న కాంటాలు వేసినట్టు కూడా అక్కడ గన్ని బ్యాగులలో ఉంటే కూడా ఈరోజు లారీలు వాపస్ అయ్యి, ఎందుకంటే తడి అయిందంటే ప్రకృతి వైఫల్యం వల్ల తడి అయింది. కానీ ఈరోజు మేము అది తీసుకోము, మళ్ళీ దాన్ని మార్చడం అయింది.